మంచిర్యాల జిల్లాలో సింగరేణి నిప్పుల కొలిమిగా మారింది. ఎండల తీవ్రతతో బొగ్గు గనులు మండిపోతున్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో కార్మికులు అల్లాడుతున్నారు. ఓవైపు యంత్రాల వేడి, మరోవైపు బాణుడి ప్రతాపంతో విలవిలలాడుతున్నారు. సింగరేణి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకున్నాయి. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో ఎండ మరో 2-3 డిగ్రీలు అధికంగా నమోదవుతుంది. నిన్న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో ఓ కార్మికుడు అస్వస్థతకు గురై మృతి చెందాడు. పనివేళలు మార్చాలని కార్మికులు కోరుతున్నా యాజమాన్యం స్పందించకపోవడం లేదు. సింగరేణిలో పరిస్థితి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. సింగరేణి ఏరియాలో ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడిమికి కార్మికులు విలువలాడుతున్నారు. ముఖ్యంగా పని స్థానాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులు మధ్యాహ్నం వేళ విధులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో మాత్రం పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతల కంటే ఓపెన్ కాస్ట్ గనుల్లో మరొక 3-4 డిగ్రీల ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి. వైపు కార్మికులు పని స్థలాల్లో పూర్తిస్థాయిలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి వేసవిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా కార్మికులకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది, కార్మికులు ఏం కోరుతున్నారో వర్తిస్తున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎండ ఏ విధంగా ఉంది? మాకు వాస్తవానికి ఉన్న వేడి కన్నా సింగరేణి ఏరియా కాబట్టి ఎక్కువ ఉంటుంది. మేము కంపెనీ కూడా కోరేది ఏంటంటే మా పని విధానాల్లో కొన్ని మార్పులు రావాలి. ఎందుకంటే ఈ మధ్యాహ్నం మాకు ఒక ఇచ్చేది ఉంటే మేము ఇంకా కూడా కంపెనీ కోసం కష్టపడతాం. కానీ మీ కంపెనీ కోసం పని విధానాలు మార్చమంటే మా నాయకులు కానీ మామూలు కానీ అన్న కూడా ఇంకా కూడా వారికి యాజమాన్యం దృష్టిలో ఇంకా పోతలేదు. దయచేసి మీ మీడియా పరంగా అయినా కూడా మా యాజమాన్యాన్ని దృష్టికి పోవాలని మేము కోరుకుంటున్నాం. మేము కంపెనీ కోసం కష్టపడతాం, కానీ మాకు సరైన పనిముట్లు మాకు కనీసం ఎండకు షెడ్ కూడా ఇప్పుడు మా ఓసీకుండు శ్రీరాంపూర్ ఓసీకి వేరే ఓసీలకు బాగా తేడా ఉంది. మాకు ఇక్కడ కనీసం ఇక్కడ షెడ్లు కూడా లేవు. మాకు అటువంటి వాటిని కూడా కంపెనీ దృష్టికి తీసుకుపోయి ఇక్కడ కూడా కార్మికులకు సరైన అవకాశం ఇస్తే మేము ఉత్పత్తిలో నెంబర్ 1 ఉంటాం. మా శ్రీరాంపూర్ ఏరియా కూడా నెంబర్ 1. అదేవిధంగా మాకు సహాయ సహకారాలు కూడా యాజమాన్యం తరఫున మాకు రావాలని, మాకు పని వేళలో కూడా ఇప్పుడు ఎందుకంటే ఈ ఎండాకాలం కాబట్టి ఇప్పుడు చాలా మండు ఎండలు ఉన్నాయి. ఇటువంటి ఎండలలో మేము పని చేయాలని మాకు బాగా ఘోరమైన పరిస్థితి ఉంది. మేము చెప్పుకోలేకపోతున్నాం. మొత్తం కార్మిక నాయకులు చెప్పండి, మీరు పరిస్థితి ఎలా ఉంది, మీరు ఏం గుర్తించారు, యాజమాన్యానికి ఏం సూచించారు? సింగరేణిలో గత 5-6 సంవత్సరాల క్రితం అప్పుడైతే ఎండాకాలం వచ్చిన తర్వాత పని వేళలు మార్చేవాళ్ళు. మొదటి షిఫ్ట్ పొద్దున 6 కాడ నుంచి 1 వరకు, సెకండ్ షిఫ్ట్ సాయంత్రం 4 కాడ నుంచి 11 వరకు, రాత్రి షిఫ్ట్ 11 నుంచి 7 వరకు యథావిధిగా ఉండేది. మధ్యాహ్నం 1 కాడ నుంచి 4 వరకు 3-4 గంటలు ఈ ఓపెన్ కాస్టులలో పని వేళలు మార్చి వెసులుబాటు ఇచ్చేది. ఇంతకుముందు ఉన్న శ్రీధర్ గారు చైర్మన్గా వచ్చిన తర్వాత ఆయన కూడా ఒక 2-3 సంవత్సరాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఈ పని వేళల్ని ఎంతమంది అధికారులను అడిగినా, యూనియన్ నాయకులు గొడవ చేసినా, కార్మికులు నిరసన తెలియజేసినా ఆ చైర్మన్ గారు దానికి ఒప్పుకోలేదు. మరి ఆయన ఎందుకు ఒప్పుకోలేదో తెలియదు. అప్పుడున్న గుర్తింపు కార్మిక సంఘం కూడా వాళ్ళు దాన్ని గట్టిగా ప్రయత్నం చేయలే. వాళ్ళకు ప్రభుత్వం ఉంది, కార్మిక సంఘం ఉంది, కానీ ప్రయత్నం చేయలే. వాళ్ళు కూడా డీలా వదిలిపెట్టారు. దీనికి ముఖ్యమైన పరిష్కారం మధ్యాహ్నం పని వేళలు మార్చి 1 కాడ నుంచి 4 వరకు పని వేళలు జరగకుండా కార్మికులు ఎవరు ఎండలో ఉండకుండా చేయడం ఒక్కటే మార్గం. మిగతా విషయాలంటే కంపెనీలో GM స్థాయిలో, ఇక్కడ పిట్ స్థాయిలో, మేనేజర్ స్థాయిలో, PO స్థాయిలో ఉంటాయి కాబట్టి వీళ్ళ స్థాయిలో ఉన్నాయి, వీళ్ళు చేస్తున్నారు. ORS ప్యాకెట్లు ఇస్తున్నారు, మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు, లోపల చలవ పందిళ్ళు ఏర్పాటు చేస్తున్నారు, అదేవిధంగా రంజన్లు పెట్టి నీళ్లు పోస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. తర్వాత డస్ట్ రాకుండా నీళ్లు కొట్టిస్తున్నారు. ఎంత చేసినా ఈ ప్రకృతి ముందు మనం చేయగలిగింది చాలా తక్కువ ఈ ఎండాకాలంలో. అందుకనే దీనికి ముఖ్యమైన పరిష్కారం పని వేళలు మార్చాల్సిందే. ఈసారి ఇప్పుడైనా కొత్తగా ఉన్న చైర్మన్ గారు బలరాం గారు అయినా సరే దీన్ని పాజిటివ్గా తీసుకొని ఈ పని వేళలను మార్చాలని మేము యూనియన్గా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎండలో పనిచేయడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం చెడిపోయి ఆ ఇంపాక్ట్ పడి 2వ రోజో 3వ రోజో ఏదో ప్రాబ్లం వచ్చి చనిపోతున్నారు. దానికి ఉదాహరణ నిన్న కాక మొన్న ఈ ఓసీలో పనిచేసిన కార్మికుడే 49 సంవత్సరాల కార్మికుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. సరే, అది దురదృష్టమైనా వీలైనంత వరకు దాన్ని కాపాడాలంటే యాజమాన్యం ముఖ్యంగా ఈ టైమింగ్స్ మార్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. కార్మికులు కానీ కార్మిక నేతలు కానీ కోరేది ఒకటే, పని వేళలు మార్చండి, పని వేళలు మారితే కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించాలి. ఈ ఎండ తగ్గే వరకు, పూర్తిస్థాయిలో కూడా వేసవికాలం తగ్గే వరకు కూడా ఓపెన్ కాస్ట్ గనుల్లో పని వేళలు మార్చిన పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పి వీరు కోరుతా ఉన్నారు. ఇది శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ పరిస్థితి. శ్రీనివాసరావు, మాంతయ్య, మంచిర్యాల.